వెల్కమ్ టు కేబీ ఇంగ్లీష్ ట్రిక్. సో ఇంకొక వీడియోతో కొత్తగా వచ్చాను. ఎస్, సో ఒక 45 డేస్లో సో మీ చేత ఇంగ్లీష్లో మాట్లాడించాలి అనే కాన్సెప్ట్ తీసుకొని సో కొత్తగా ఆలోచించి చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా చూడండి, నేర్చుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఇస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఉంటే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. సో సబ్స్క్రైబ్ చేయమని కాదు, సో వీడియో చూడమని చెప్పి, కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా నేర్చుకుంటారు. సో ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ అనేది చాలా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒక ఇంగ్లీష్ వస్తే చాలు మనం ఈజీగా ప్రస్తుతం ఉన్నటువంటి కాంటెంపరీ అంటే ప్రజెంట్ ఈ వరల్డ్లో మనం ఈజీగా బ్రతికేయవచ్చు. సో అందరు కూడా స్పోకెన్ ఇంగ్లీష్ అందరు కూడా ప్రాక్టీస్ చేయండి, బాగా నేర్చుకోండి. ఓకే, ఫైన్. సో కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ రాశాను బోర్డు మీద, వచ్చి చూస్తాం. సి లాస్ట్ వీడియో చెప్పినట్టుగా సో మనం మెయిన్ వెబ్స్ని నేర్చుకుంటున్నాం. సో యాజ్ ఐ ప్రామిస్డ్ యూ, సో we'll see first of all main verb forms. సో మెయిన్ వెర్బ్ ఫార్మ్స్ అనేవి అంటే వెర్బ్ ఫార్మ్స్ అనేవి మెయిన్గా 4 టైప్స్గా ఉంటాయి. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, డైలీ మనం నేర్చుకుంటూ ప్రతి వీడియోలో కూడా మనం నేర్చుకుంటూ వెళ్తున్నాం. ఓకే, ఫైన్. సో ఇంకొన్ని రాశాను కొత్తగా మనకు యూస్ఫుల్ అయ్యేటటువంటి కొన్ని మెయిన్ వెర్బ్ ఫార్మ్స్ రాశాను, ఒకసారి చూద్దాం. V1, V2, V3, V4. V4 అంటే ఈ V1 కి ING యాడ్ చేయాలి. V1 ఫైండ్ అనుకోండి, దానికి ING యాడ్ చేస్తే ఫైండింగ్ అవుతుంది. ఆ విధంగా ఈ V4s అనేవి వచ్చాయి. ఓకే, ఇప్పుడు కూడా ఇన్ఫార్మ్ ఉంది అంటే పని జరుగుతూ ఉందని. ఓకే, ఫైన్. అంటే ఇప్పుడేం జరగవచ్చు, ఫ్యూచర్లో అయినా జరుగుతూ ఉండొచ్చు, పాస్ట్లో అయినా జరుగుతూ ఉండవచ్చు. ఓకే, ఫైన్. ఒకసారి చూస్తాం. ఫైండ్ ది ప్రెసెంట్ V1 ఫామ్, V2 పాస్ట్ ఫామ్ ఫౌండ్, ఫైండ్, ఫౌండ్, ఫైండింగ్. సో ఫైండ్ అంటే కనుక్కోవడం అని, అంటే పోయింది దొరికింది అనుకోండి, ఐ ఫౌండ్ ఇట్ అని అంటాం. ఓకే, సో V2, V3 సేమ్ గా ఉన్నాయి కాబట్టి ఇది రెగ్యులర్ వెర్బ్ అని అంటాము. సో V2, V3 సేమ్ గా లేకపోతే వాటిని ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అని అంటాము. ఫౌండ్, ఫౌండెడ్, ఫౌండింగ్. సో ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ రావచ్చు. ఈ ఫైండ్ ఉంది, ఫౌండ్ ఉంది, ఇక్కడ కూడా ఫౌండ్ ఉంది కదా, సేమ్ అంటే సేమ్ కాదు. ఫౌండ్ అంటే ఏదైనా ఆర్గనైజేషన్ ని స్థాపించడం, నెలకొల్పడం. ఐ ఫౌండెడ్ ఇన్ ఆర్గనైజేషన్, ఐ ఫౌండెడ్ సమ్ సుహానా ఫౌండేషన్. సో జస్ట్ లైక్ దట్, ఫౌండేషన్ ఒక సంస్థని. ఫైన్. ఫౌండ్, ఫౌండెడ్, ఫౌండింగ్. V2, V3 సేమ్ గా ఉన్నాయి కాబట్టి ఇది కూడా రెగ్యులర్ వెర్బ్ కిందకి వస్తుంది. అదేవిధంగా బిల్డ్ అంటే కట్టడం అని చెప్పి, కట్టడం. బిల్డ్, బిల్ట్, బిల్డింగ్. సో V2, V3 సేమ్ కాబట్టి రెగ్యులర్ వెర్బ్. కరెక్ట్, కరెక్టెడ్, సరి చేయడం తెలిసిందే కదా. సో సేమ్ V2, V3 సేమ్ కాబట్టి రెగ్యులర్ వెర్బ్. ప్లగ్ ఇన్ అంటే ప్లగ్ పెట్టడం అంట కదా. ప్లగ్ ఇన్, ప్లగ్గింగ్ ఇన్. V2, V3 సేమ్ కాబట్టి రెగ్యులర్ వెర్బ్ అవుతాయి. ప్రిపేర్, ప్రిపేరింగ్. V2, V3 సేమ్ కాబట్టి రెగ్యులర్ వెర్బ్. పుట్టింగ్. V2, V3 సేమ్ కాబట్టి మూడు సేమ్ అయినప్పటికీ కూడా మనం V2, V3 చూసుకుని చెప్తున్నాం. V2, V3 సేమ్ గా ఉన్నాయి కాబట్టి ఇది రెగ్యులర్ వెర్బ్ అవుతుంది. కటింగ్. V2, V3 సేమ్ కాబట్టి రెగ్యులర్ వెర్బ్. పుష్ అంటే నెట్టడం. పుష్డ్, పుషింగ్. V2, V3 సేమ్ కాబట్టి రెగ్యులర్ వెర్బ్. హిట్టింగ్. V2, V3 సేమ్ కాబట్టి రెగ్యులర్ వెర్బ్. కిక్కింగ్. V2, V3 సేమ్ కాబట్టి రెగ్యులర్ వెర్బ్. సో హిట్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, హిట్ అంటే పిడికిలతో గుద్దడాన్ని ఏమంటామంటే హిట్ అని అంటున్నాం. అదే కిక్ అంటే కాల్తో కొట్టడాన్ని ఏమంటున్నాం అంటే కిక్ అని అంటున్నాం. ఓకే, ఫైన్. రెడ్, రీడింగ్. ఇక్కడ చూడండి, స్పెల్లింగ్ ఒకటే ఉంది కానీ వీటికి ప్రొనౌన్సియేషన్ వేరేగా ఉంది. ప్రెసెంట్ టెన్స్ V1 ఫామ్ ని అయితే దాన్ని రీడ్ అని చదవాలి. ఐ రీడ్ న్యూస్ పేపర్ అని చెప్తాం. అంటే డైలీ ఐ రీడ్ న్యూస్ పేపర్ డైలీ జరుగుతుంది కాబట్టి ప్రెసెంట్ సింపుల్ ఐ రీడ్ అని చెప్పాలి. చదివాను అంటే ఐ రెడ్ అని చెప్పాలి అప్పుడు. ఓకే, ప్రొనౌన్సియేషన్ తో మనం డిఫరెంట్ తో మనం అది ఏ టెన్స్ ఉందో చెప్పాలి. ఓకే, ఫైన్. V2, V3 సేమ్ కాబట్టి రెగ్యులర్. బీట్, బీటెన్, బీటింగ్. ఇక్కడ V1, V2 సేమ్ గా ఉన్నాయి. సో మనకి ఇది కాదు, అంటే ప్రొనౌన్సియేషన్ చెప్తున్నాను. స్పెల్లింగ్ ఒకటే ఉంది కానీ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ బీట్ అంటున్నాం, ఇక్కడ బెట్ అంటున్నాం. స్పెల్లింగ్ ఒకటే ఉంది కానీ ప్రొనౌన్సియేషన్ వేరేగా ఉంటుంది ఇక్కడ. ఓకే, ఫైన్. సో వీడిని బీట్ అని చెప్పాలి, పని అయిపోతే బెట్ అని చెప్పాలి. కొట్టేశాను, ఐ బెట్. కొడుతుంటాను, డైలీ కొడుతుంటాను, ఐ బీట్ హిమ్ డైలీ. ఓకే, ఫైన్. బెట్ టు బీటెన్ ఉంది కాబట్టి అది ఇర్రెగ్యులర్ వెర్బ్ అవుతుంది. రెండు వేరు కాబట్టి V2, V3 డిఫరెంట్. రైడ్, రోడ్, రైడింగ్. ఫర్ ఎగ్జాంపుల్ రైడ్ ఉంది, కింద డ్రైవ్ ఉంది చూడండి. డ్రైవింగ్. సో కారు నడుపుతాం, బైక్ ని కూడా నడుపుతాం. మనం తెలుగులో అయితే నడుపుతున్నామని అంటాం. సో
ఇంగ్లీష్ లో అయితే బైక్ నడపదాన్ని రైడ్ అని అంటున్నాం. కార్ ని, పెద్ద వెహికల్ ని, 4 వీలర్స్ కావచ్చు, 3 వీలర్స్ కావచ్చు, దాన్ని మాత్రం డ్రైవ్ అని అంటాం. డ్రైవ్, డ్రోవ్, డ్రైవెన్, డ్రైవింగ్, రైడ్, రోడ్, రైడ్ అండ్ రైడింగ్. సో డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి ఇది ఇర్రెగ్యులర్ వెర్బ్. ఇది కూడా డిఫరెంట్ గా ఉంది. డ్రైవ్, డ్రోవ్, డ్రైవ్ అండ్ డ్రైవింగ్, ఇది కూడా ఇర్రెగ్యులర్ వెర్బ్. స్టార్ట్, స్టార్టెడ్, స్టార్టెడ్, స్టార్టింగ్, V2 V3 సేమ్ కాబట్టి రెగ్యులర్ అవుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అంటే అందరికి తెలిసింది మనకు. స్టార్ట్ అంటే ప్రారంభించడం అని. ఓకే ఫైన్. సో విల్ స్టార్ట్ ద క్లాస్ నౌ. ఓకే ఫైన్. సో ఇక్కడ కొత్త కాన్సెప్ట్ చూడండి. ఇక్కడ నేను నో, సమ్, ఎనీవన్, ఎవ్రీ తీసుకున్నాను. అన్నిట్లో కూడా 4 కామన్ వర్డ్స్ వచ్చాయి ఇక్కడ. వన్ బడీ థింగ్ వేర్, వన్ బడీ థింగ్ వేర్, వన్ బడీ థింగ్ వేర్, వన్ బడీ థింగ్ వేర్. సో no one, nobody, no nothing, nowhere, someone, somebody, something, somewhere, anyone, anybody, anything, anywhere, everyone, everybody, everything, everywhere. సో తెలుగులో వాటిని డిఫరెన్స్ ఎలా ఉంటుందో చూస్తాం ఒకసారి. నో వన్ అంటే ఎవ్వరు అని, నో బడి అంటే కూడా ఎవ్వరు అని. ఎవ్వరు రాలేదు, నో వన్ కేమ్. అంటే ఇక్కడ అయితే డిఫరెన్స్ ఏంటి అంటే ఫార్మల్ ఇంగ్లీష్, ఇన్ఫార్మల్ ఇంగ్లీష్. ఫార్మల్ ఇంగ్లీష్ లో నో బడీని వాడతాం, ఇక్కడ కూడా సంబడి అని వాడతాం. రెండింటికి సేమ్ మీనింగ్ వస్తుంది. నో వన్ అన్న, నో బడీ అన్న రెండు ఒకటే. కానీ ఫార్మల్ గా తీసుకుంటే మనం నో బడీ వాడతాము. జనరల్ గా అయితే స్పోకెన్ ఇంగ్లీష్ లో నో వన్ అని వాడేస్తాం. కానీ రిటర్న్ ఫార్మేట్ లో నో బడీ అని చూస్తాం మనం. అదే విధంగా అంటే మీనింగ్ ఏంటంటే ఎవ్వరు కూడా అని. ఎవ్వరు రాలేదు, నో వన్ కేమ్. నో బడీ కేమ్ అంటే కూడా అంతే, ఎవ్వరు రాలేదు. అయితే ఇక్కడ ఇది డిపెండింగ్ ఆన్ ది ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఇంగ్లీష్. రెండింటికి సెన్స్ ఒకటి, రెండింటికి మీనింగ్ ఒకటి. నథింగ్ అంటే ఏం లేదు. ఎందుకు అలా ఉన్నామంటే నథింగ్, ఏమీ లేదు అని చెప్పొచ్చు. నోవేర్ అంటే ఎక్కడ కూడా లేదు. ఐ డిడ్ నాట్ ఫైండ్ ఇట్, ఎక్కడ దొరకలేదు. ఐ ఫౌండ్ ఇట్ నోవేర్, ఐ ఫౌండ్ ఇట్ నోవేర్, ఎక్కడ కూడా దాన్ని నేను చూడలేదు, దొరకలేదు. నోవేర్ అంటే ఎక్కడ కూడా లేదు అని, ఎక్కడా లేదు. అదే సమ్వన్, సంబడి అంటే ఇప్పుడే చెప్పాను, ఎవరైనా కావచ్చు. సమ్వన్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డాష్, సంబడి ప్లీజ్ కమ్ ఆన్ టు ద డాష్, సంబడి కిల్డ్ హిమ్, సమ్వన్ కిల్డ్ హిమ్. ఇది చూసుకుని బాగుంది. సమ్వన్ కిల్డ్ హిమ్, ఎవరో చంపారు. సంబడి కిల్డ్ హిమ్, ఎవరో చంపారు. సో రెండింటికి మీనింగ్ ఒకటే. ఇక్కడ నో డిఫరెన్స్, ఇంటర్చేంజబుల్ అంటాం. రెండు సమ్వన్ ఈజ్ ఈక్వల్ టు సంబడి, రెండు ఈక్వల్ గా ఉంటే దాన్ని ఏమంటాం అంటే ఇంటర్చేంజబుల్ మీనింగ్ అని అంటున్నాం. నో డిఫరెన్స్ ఎట్ ఆల్. కానీ మనం యూజ్ చేసేటటువంటి రిటర్న్ ఫార్మేట్ లో సంబడి యూజ్ చేస్తాం ఎక్కువ. సంథింగ్ అంటే ఏదో ఒకటి, సంథింగ్ ఈజ్ టెల్లింగ్ మీ దట్, సంథింగ్ అలాగా, సంథింగ్ ఏదో. సమ్వేర్ అంటే ఎక్కడో, సమ్వేర్ ఐ ఫౌండ్ ఇట్. ఎక్కడ కొన్నామంటే సమ్వేర్ చెప్పడం లేదు. ఐ డోంట్ వాంట్ టు టెల్. సమ్వేర్ ఐ సా యు, ఎక్కడో నేను చూసానే, సమ్వేర్ ఐ సా యు, ఎక్కడో చూశాను నేను. ఐ సా యు సమ్వేర్, ఇలాగనే చెప్పొచ్చు. ఎనీవన్, ఎనీబడి. ఎనీవన్ అంటే ఎవరైనా అని, ఎనీబడి అంటే కూడా ఎవరైనా అని. సో ఇక్కడ కూడా ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఇంగ్లీష్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే ఫైన్. సో ఎవరైనా రావచ్చు. ఎనీవన్ కెన్ కమ్, ఎనీవన్ కెన్ కమ్. కెన్ ఎనీవన్ కమ్, ఎవరైనా రాగలరా, అలాగే చెప్పొచ్చు మనం క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు. ఓకే, ఎనీబడి అంటే కూడా అంతే. ఫార్మల్ గా అయితే మనం ఎనీబడిని వాడతాం. ఎనీథింగ్ అంటే ఏదైనా ఉందా, ఎనీథింగ్ ఏదైనా. ఎనీవేర్ ఎక్కడైనా, ఎనీవేర్ ఎక్కడైనా. ఎనీథింగ్ ఏదైనా. అదేవిధంగా ఎవ్రీవన్ అంటే ప్రతి ఒక్కరు, అందరూ. ఎవ్రీబడి అంటే కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ. సో కొంచెం కూడా డిఫరెన్స్ అయితే లేదు ఇక్కడ. కానీ మనం యూజ్ చేసేటటువంటి రిటర్న్ ఫార్మేట్ లో అయితే ఎవ్రీబడి అని అంటాం. బడి అంటే ఫార్మల్ గా యూజ్ చేస్తారు. ఎవ్రీథింగ్ అంటే ప్రతి ఒక్కటి. ఎవ్రీవేర్ అంటే ప్రతి చోట కూడా అని. సో ఇప్పుడు చూద్దాం ఇక్కడ. నో వన్, సమ్ వన్, ఎనీవన్, ఎవ్రీవన్. నో వన్, నో బడి అంటే సేమ్ అని చెప్పాను. సమ్ వన్, సంబడి అంటే సేమ్ అని చెప్పాను. ఎనీవన్, ఎనీబడి అంటే కూడా సేమే. ఎవ్రీవన్, ఎవ్రీబడి అంటే కూడా సేమే. నథింగ్ అంటే ఏమీ లేదు. సంథింగ్ అంటే ఏదో ఉంది. ఎనీథింగ్ అంటే ఏదైనప్పటికీ. ఎవ్రీథింగ్ అంటే ప్రతి ఒక్కటి అని. నోవేర్ అంటే ఎక్కడా లేదు. సమ్వేర్ అంటే ఎక్కడో ఉంది. ఎవ్రీవేర్ అంటే ప్రతి చోట ఉంది. సమ్వేర్ అంటే ఎక్కడో ఉంది. ఎనీవేర్ ఎక్కడైనా. ఓకే ఫైన్. సో ఈ విధంగా వీటిని మనం వినేమంటామంటే ఇండిఫినైట్ ప్రొనౌన్స్ అని అంటాం. సో వీటిని కూడా యూజ్ చేసి మీరు V1 యూజ్ చేయండి, ఆర్ V2 యూజ్ చేయండి. నో వన్ ఫౌండ్, నోబడి ఫౌండెడ్, నోబడి ఫౌండెడ్, నోబడి బిల్ట్, నోబడి కరెక్టెడ్. సంథింగ్ ఈజీగా ఫ్రేమ్ అయిపోతాయి సెంటెన్సెస్. కంప్లీట్ అనే యాక్షన్స్ మనం వీటిని వాడుతున్నాం. సో ఇవి దీంతో పాటు ఈ వీటిని యాడ్ చేయండి. కంప్లీట్ అనే యాక్షన్స్ అని ఈజీగా వచ్చేస్తాయి మనకు. ఓకే ఫైన్. సో ఈ వీడియోని బాగా ఫోకస్ చేయండి, ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోని బాగా చూడండి, అందరూ కూడా నేర్చుకుంటూ ఉండండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి.
సో వీడియోస్ అన్ని చూడండి, రెగ్యులర్గా చూడండి అని చెప్పండి. సో ఇది సెకండ్ వీడియో అవుతుంది, 45 days కింద సెకండ్ వీడియో అవుతుంది. సో దీన్ని డైలీ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ అని మీరు సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది ఈ వీడియో. సో 1 అయిపోయింది, నేను ఇందాక చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ వీడియో వచ్చి 2 అవుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఒక సిరీస్లో చెప్తాను, అన్ని కూడా ఇలాగే సెర్చ్ చేసి చూడండి. డైలీ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. యువర్స్ కేబీ ఇంగ్లీష్ టెక్.